Step into Value Zone. Value Zone. Hypermart. Button. పల్లవి ప్రశాంత్ శివాజీ వీళ్ళిద్దరిలో టాప్ 2 లో ఎవరు గెలవాలనుకుంటున్నారు? నేనైతే నా ఓపెన్ గా చెప్తున్నా పల్లవి ప్రశాంత్ గెలవాలి. ఎందుకు పల్లవి ప్రశాంత్ గెలవాలంటే శివాజీ అన్న కూడా అన్నారు లాస్ట్ లో ఏమన్నారంటే నేను గెలిచినోడు ఒకవేళ నీకు ఇచ్చేస్తారా గెలుపు అని. అవునా కదన్న? సో పల్లవి ప్రశాంతే గెలవాలనుకుంటున్నా. ఒకవేళ శివాజీ అన్ననే గెలిచినా కూడా పల్లవి ప్రశాంత్కి ఇవ్వాలి అంటే అన్నాడు కదా మాటనే అది. సో పల్లవి ప్రశాంత్ ఎందుకు గెలవాలని అనుకుంటున్నా అంటే ఒక కామన్ మ్యాన్ గా ఎన్ని సీజన్ 7 వరకు సీజన్లు జరిగినాయి. సో సీజన్ 6 వరకు కామన్ మ్యాన్ కి ఎవరికి ఇంత హైప్ రాలే. సో ఈ సీజన్ 7 లో మన పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ ప్లస్ రైతు బిడ్డ కాబట్టి సో రైతులకి ప్రతి ఒక్కరు అన్న ఇదే సినిమా ఆర్టిస్టులు కూడా రైతులకు ఓటేయాలి. ఎందుకంటే రైతులు మనకు పండించడం వల్లనే ఈరోజు ప్రతి వాళ్ళు తినడం కానీ ఏదైనా జరగడం కానీ. సో నేను ఒక రైతు బిడ్డగా అదే కాక నా ఫ్రెండ్ కూడా ప్లస్ మంచి మెసేజ్ చెప్తున్నాడు, మంచి విషయాలు చెప్పినాడు. ఎట్లుండేది అది ఇది జెన్యూన్ ఇది అని మాట్లాడడం కూడా జరిగింది. సో పల్లవి ప్రశాంతే గెలవాలి. అది కాక 50 లక్షలు పంచుతున్నాడు కాబట్టి ఎంతో మందికి ఉపయోగపడుతుంది అన్న. వేరే వాళ్ళు గెలిస్తే వాళ్ళకి మనం హ్యాపీగా ఉండడం కంటే నలుగురు హ్యాపీనెస్ ఇంపార్టెంట్ కాబట్టి బిగ్ బాస్ లో కూడా పల్లవి ప్రశాంత్ గెలవాలని మనస్ఫూర్తి అయితే. పల్లవి ప్రశాంత్ 2 ఫేస్లుగా ఆడుతున్నాడు అని కూడా ఉంది కదా, అది వాళ్ళు ఎట్లా చూస్తురో మన నాకైతే తెలియదు అన్న. కానీ ఒక విషయం అయితే చెప్తాను, కాల్స్ పోతలేవన్న చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో విలేజెస్ లో ఉండే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి హాట్ స్టార్ తెలియదు, సిటీలో ఉండే వాళ్ళకైతే తెలుసు. కానీ ఎక్కువ ఉండేది పల్లవి ప్రశాంత్ కి విలేజ్ ఫ్యానే. సో విలేజ్ వాళ్ళకైతే కాల్ వెళ్ళట్లేదని చెప్పి కలవట్లేదని చెప్పి మెసేజ్లు అయితే వేస్తున్నారు అన్న కామెంట్లా. సో అది సర్వర్ ఎందుకు అట్లా డౌన్ ఉందో దాని గురించి కూడా చేసి ఒక 1 డే ఓట్లేసిన వాళ్ళు మేము గెలుస్తామని నాకు నమ్మకం. ఎన్ని డేస్ ఏం జరిగినా 2 వీక్స్ పెట్టినారు కదా, ఖాళీ 1-2 డేస్ ఇచ్చినా కూడా అందరూ ప్రశాంత్కి ఓటింగ్ చేస్తే ప్రశాంత్ గెలవాలని, ప్రశాంత్ గెలుస్తాడు అని కూడా చెప్తున్నాను. అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమ్మర్ గెలిస్తే అయితే నేను దాని గురించి చెప్పలేనన్న. నాకు గెలవాలన్నా నా మనిషి గురించి నేను మాట్లాడతా కానీ వేరే వాళ్ళ గెలుపు గురించి నాకు మాట్లాడడానికి నాకు ఇష్టం ఉండదు. వాళ్ళ గురించి నేను ఏం చెప్పదలుచుకోలేనన్న. ఎంతో మంది అమ్మర్ని అయితే చాలా మంది తిట్టినారు. వాళ్ళ గురించి అయితే నేనైతే అంటే రైతుల మనసు ఎట్లుంటుంది అంటే ఒకరిని బ్లేమ్ చేసే క్యారెక్టర్ కాదు అది. ఎవరో తెలియకనో వాళ్ళ ఆవేశంలోనూ అవైతే చేస్తారు. దాని గురించి అయితే నేను ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్. కానీ విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ గెలవాలనుకుంటున్నాను. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారా? లేదన్న, పల్లవి ప్రశాంత్కి 80% ఉందన్న. పల్లవి ప్రశాంతే గెలుస్తాడు, పల్లవి ప్రశాంతే. ప్రియాంక గారు, అర్జున్ గారు, శివాజీ గారు వీళ్ళ ముగ్గురులో ఎవరు తెలివైన వాళ్ళు అంటారు? అన్న శివాజీ అన్నని మించిన తెలివి పర్లు ఎవరున్నారు అన్న చెప్పు. శివాజీ అన్న ఉన్నాడు కాబట్టి ఈరోజు సీజన్ 7 ఇంత హిట్. అది కాక శివాజీ అన్న ఆడిపిస్తున్న ఆట, బిగ్ బాస్ ఇచ్చే గేమ్ కంటే శివాజీ అన్న లోపల ఆడిపిస్తున్న ఆట హైలైట్ తెలుసా అన్న. అంతనే కదా అన్న. అమర్దీప్ గురించి ఏం చెప్తారు? అమర్దీప్ గురించి అంటే చిలిక ఆవేశం వచ్చినప్పుడు వాడు అనేది కంట్రోల్ చేసుకుంటే ఒక మంచి పేరు ఉంటుంది. సో వాటిని కంట్రోల్ చేయకుండా బయటకు వదులుతున్నాడు కాబట్టి సో అమర్దీప్ గురించి అంటే బయట వాళ్ళు ఒపీనియన్ చెప్తున్నా. ఆ వాటిని నీ లోపలనే పెట్టుకొని ఉంటే బాగుంటావు అని. ఫ్యూచర్లో కానీ ఏ విషయంలోనైనా కానీ ఆవేశం వచ్చినప్పుడు కంట్రోల్ అయినప్పుడే బాగుంటుంది. ఈ విషయంలో నాకు ఆవేశం వచ్చిందని తర్వాత చెప్పుకో. కానీ ఇంటర్నెట్ నువ్వు అట్లా అయిపోవడం వలన చాలా మంది దగ్గర బ్యాడ్గా క్రియేటివ్ అయినాడు అంతే. టాప్ 2 లో ఎవరు ఉంటారండి? టాప్ 2 ఇద్దరే, శివాజీ అన్న, పల్లవి ప్రశాంత్. ఎందుకు శివాజీ గారు ఉంటారు? శివాజీ గారు ఎందుకు ఉంటారంటే ఇంకా వాళ్ళే ఇంకా దోస్తులు, ఇద్దరు మిత్రులు ఉంటే ఇంకా అది ఒక లెవెల్ ఉంటుంది. సో వాళ్ళిద్దరే ఉంటారు. అది కాక ఓటింగ్ పవర్ కూడా శివాజీ అన్న కూడా బాగుంటుంది. ఎందుకంటే శివాజీ అన్న చెప్పినాడు నా 25 years కెరియర్ వేరు, ఈ బిగ్ బాస్ కెరియర్ వేరు అని. అంటే సో 25 కెరియర్లో ఎంతో మంది అభిమానుల ప్రేమలు కానీ ఏవైనా కానీ సో ఆయనకి ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పి ఆయన కానీ పల్లవి ప్రశాంత్ కానీ ఉంటారని నేను చెప్తున్నాను. ఓటు ఎవరికి చూపిస్తా తీసి. అవునా? అరే నేను ఇట్లుంటా అన్న. మళ్ళా ఏదైనా ఉంటే చెప్పేస్తా, నేను చూపించేస్తాను. ఓటు ఎవరికి అన్నప్పుడు మళ్ళీ ఓటే చూపిస్తాను. ఎవరికేసిన చెప్పడం కంటే చూపించడం గ్రేట్ కదన్నా. అంటే కాల్ అయితే తగులుతలేదన్న, కాల్ చేసిన నీకు కాల్ లిస్ట్ చూపిస్తా. ప్లస్ నేను హాట్ స్టార్ లో ఎవరికి ఓటేసిన, నాకు కూడా ఎవరన్నా నన్ను ఇష్టపడేతోళ్ళు ఉంటే కూడా మా ఓన్కి ఓటేస్తారా అన్న. సో అట్లని చూపిస్తున్నా అన్న, తప్పేం కాదు కదా. ఇదో నా ఓట్, మై దోస్ పల్లవి ప్రశాంత్. ఓకే, ఇంకా కాల్ కూడా చూపిస్తా. మళ్ళీ కాల్ కూడా ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నా, తలుగుతలేదన్న. ఇదైతే నిజంగా అంటే అందరూ చెప్తున్నారు. 8866676905. సో అందరు పల్లవి ప్రశాంత్కి ఓటేయండి, గెలిస్తే. ఎందుకంటే ప్రజలకి ఉపయోగపడే పైసలు 50 లక్షలు అంటే ఎవరు చూడని అంటే రైతు ఫ్యామిలీలలో కానీ చాలా మందికి పైసలు గురించి కానీ
1 month అలా కష్టపడితే కూడా 2000 3000 కూడా చూడలేరు. సో అట్లాంటి వాళ్ళకి మంచి ఉపయోగపడుతుందని పల్లె ప్రశాంత్ గెలవాలని నేనైతే ఓపెన్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. పల్లవి ప్రశాంత్ శివాజీ గారు వీళ్ళిద్దరిలో టాప్ 2 లో ఎవరు ఉండాలనుకుంటున్నారు? ఇద్దరు ఉండాలి. పల్లవి ప్రశాంత్ ఉండాలి, శివాజీ గారు ఇద్దరు ఉండాలి. ఇక మిగతాలంతా ఎలిమెంటే. అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమర్ గెలవాడు కదా, గెలవాడు. ఎందుకంటారు? అదే మనమే కదా ఓట్లేసేది. నాతో పాటు 80% వద్దని అనుకుంటున్నాం. ఇంకా 20% ఆ సీరియల్ చూసేవాళ్ళు అమ్మ లెక్కలు ఉంటారు కదా, వాళ్ళే ఎత్తారు. వాళ్ళు వేసి ఈసారి కనుక అమర్దీప్ విన్ చేస్తే ఇక మా టీవీ నేనైతే మొత్తం టీవీ వాళ్ళ కొడతాయి. నేను నా టీవీ మొత్తం 40 మొత్తం కొన్నా 53,000 పెట్టుకున్నా టీవీ మొత్తం మళ్ళీ కొడతా. అసలు టీవీ పెట్టాను. ఇంకా ఎవరు గెలిచే అవకాశం ఉందంటారా? ఎవరు గెలవాడు కానీ మన ప్రశాంత్ గెలుతాడు. ప్రియాంక గారు, అర్జున్ గారు, శివాజీ గారు వీళ్ళ ముగ్గురులో తెలివైన వాళ్ళు ఎవరు అంటారు? ఆల్వేస్ మా పాప 6 సంవత్సరాల పాప, ఆ పాపని చెప్తుంది శివాజీ గారు అని. మీ ఓటు ఎవరికి వేస్తారు? శివాజీ గారికి. శివాజీ గారి గురించి ఏం చెప్తారంటే, శివాజీ గారు ఉన్నాడు కాబట్టి ఆ సీజన్ ఇప్పుడు హిట్ అయింది. ఆయన కనుక లేకపోతే ఇక వాళ్ళు మా టీవీ మొత్తం సంస్థ, ఛానల్ వాళ్ళు మొత్తం సంస్థ ఇక చదువుకుంటే మొత్తం సరుకు సమానం. పల్లవి ప్రశాంత్ గారి గురించి ఏం చెప్తారు? అంటే 2 ఫేసెస్ ఉన్నాయి అంటున్నారు కదా. లేదు, అతను ఫేస్ అంటే కెమెరా ముందుకు రావడం ఫస్ట్ టైం. తనతో అందరితో మింగుల్ అవ్వడం కొద్దిగా టైం పట్టింది. ఆ మింగుల్ అవ్వ ముందుకు వేరే ఊహించుకున్నారు. అయిన తర్వాత ఆయన నిజాలిటీగా ఉంటున్నాడు కాబట్టి వాళ్ళకి ఆ వెనేచర్ అలా ఉంది. అంతేకాని అతను మాత్రం ఒకటే ఫేస్, సింగిల్ ఫేస్. అది డబుల్ ఫేస్ అయితే కాదు, సింగిల్ ఫేసే. ఎవరు అడిగినా చెప్తారు. అది టాప్ 2 లో ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఆల్వేస్ శివాజీ అన్నను మన పల్లవి ప్రశాంత్ విన్ అయితే శివాజీ అన్న ఇంకా ఫుల్ హ్యాపీ. శివాజీ గారు విన్ అయితే ఆయన నాట్ హ్యాపీ. పల్లవి ప్రశాంత్ గారు విన్ అయితే శివాజీ అన్న ఫుల్ హ్యాపీ. అంటే ఎవరు అమరు వీళ్ళు ఎవరు రారు? ఇప్పుడు వెళ్ళిపోతారు, రేపు వెళ్ళిపోతారు. ఇక అందరు 4 వెళ్ళిపోతారు, 2 ఉంటారు. ఆ 2 మనోడు చెప్తాడు, శివాజీ గారు చెప్తాడు. శివాజీ గారు విన్ అని వాళ్ళు చెప్తారు. వద్దులేండి పల్లవి ప్రశాంత్కి ఇచ్చేయండి పాపం అని చెప్పేస్తే ఇచ్చేస్తారు. పల్లవి ప్రశాంత్కి అయిపోతుంది. థ్యాంక్ యూ. ఓకే. పల్లవి ప్రశాంత్, శివాజీ గారు వీళ్ళిద్దరు టాప్ 2 లో ఎవరు ఉండాలనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్. అంటే ఎవరికి అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమర్ గెలవడు, పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు. ఎందుకంటే అంటే ఇక మాకు రైతు బిడ్డ కొంచెం నమ్మకం ఉంది. ఎవరు అంటే టాప్ 2 లో ఉండాలని అనుకుంటున్నారా మీరు? లేదు, శివాజీ. ప్రియాంక గారు, అర్జున్ గారు, శివాజీ గారు వీళ్ళ ముగ్గురులో అంటే తెలివైన వాళ్ళు ఎవరు అంటారు? శివాజీ. మీ ఓటు ఎవరికి వేస్తారు? పల్లవి ప్రశాంత్. మన ఏజ్ నుండి వచ్చి మన పల్లెటూరు నుంచి వచ్చాడు కదా అని దానివల్ల. అంటే 2 మోకాలు ఉన్నాయని కూడా అంటున్నారు కదా. ఉంటాయి కానీ మనకి మనం సపోర్ట్ చేయాలి కదా, అందుకోసం. టాప్ 2 లో ఎవరు ఉంటారు? టాప్ 2 లో శివాజీ ఉన్నాయి. పల్లవి ప్రశాంత్, శివాజీ గారు టాప్ 2 లో ఎవరు గెలవాలనుకుంటున్నారు? టాప్ 2 లో మన పల్లవి ప్రశాంత్ గెలవాలనుకుంటున్నా. ఎందుకంటారు? మన రైతు బిడ్డ కాబట్టి కామన్ మ్యాన్ గా పోయినందుకు సుల్కనా చూస్తున్నారు బిగ్ బాస్ లో. అంటే 2 మోకాలు ఉన్నాయని కూడా అంటున్నారు కదా. ఎలిమినేషన్ అప్పుడే కొద్దిగా ఇలా పెట్టేసి ఆడుతున్నారు పుష్పలాగా అని కూడా వస్తుంది కదా రూమర్స్. వాళ్ళు చేసిన యాక్టింగ్ వీడు తక్కువ, పల్లవి ప్రశాంత్ తక్కువ చేశాడు ఇంకా. ఎందుకంటే కామన్ మ్యాన్ కదా, ఇక ఏమనుకుంటారో అని స్లోగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. గేమ్ ఎలా ఆడాలనేది అర్థం చేసుకుంటూ పాయింట్ బై పాయింట్ వెళ్ళిపోతున్నాడు. అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమర్ గెలిస్తే మీరు సాడ్. ఎందుకంటారు? ఎందుకంటే ఫస్ట్ సీజన్ నుంచి అమరు పల్లవి ప్రశాంత్ ని నామినేషన్ చేయడానికే చూస్తున్నారు. ఎవరు టాప్ 2 లో గెలవాలనుకుంటున్నారు? అవునవును. ఎందుకంటారు? ఎవరి గురించి ఏం చెప్పారు? యాభరు, పల్లవి ప్రశాంత్, శివాజీ గారు వీళ్ళు ముగ్గురు మంచిగా ఆడుతున్నారు గేమ్స్. వీళ్ళు రూల్స్ వీళ్ళు పాటిస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక గారు, అర్జున్ గారు, శివాజీ గారు వీళ్ళ ముగ్గురులో తెలివైన వాళ్ళు ఎవరు అంటారు? 100% అయితే శివాజీ గారు అంటాం. 100% శివాజీ గారు. శివాజీ గారి గురించి ఏం చెప్తారు? ఆయన అందరికి సపోర్టింగ్ గా, పక్కన వాళ్ళకి కూడా సపోర్టింగ్ గా బాగా చేస్తున్నాడు శివాజీ గారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎలాగైనా ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు, యాభరికి చెప్పినాడు. అట్లా సపోజింగ్ గా అట్లా అందరి గుండాల్లో నిలిచిపోయింది శివాజీ గారు 100% సెకండ్ గా రావాలనుకుంటున్నాం. ఫస్ట్ పల్లవి ప్రశాంత్ రావాలనుకుంటున్నాం. ఇప్పుడు విన్ ఎవరు అవుతాం అనుకుంటున్నారు టాప్ 2? టాప్ 2 మన ఇది శివాజీ గారన్నా యాభర్ గారన్నా రావాలి. పల్లవి ప్రశాంత్, శివాజీ గారు ఇద్దరులో టాప్ 2 లో ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఆబ్వియస్లీ పల్లవి ప్రశాంత్. అంటే ఇప్పుడు అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒకటండి, అమర్ ఆల్సో డిజర్వ్ టు విన్ ద కప్. సో నేను ఎలా ఫీల్ అవును, ఎందుకంటే వాళ్ళు 6 ఫైనలిస్ట్ అయిన తర్వాత
వాళ్ళందరూ ఈక్వల్ గానే వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది గెలవడానికి. అమర్ గెలిచినా ఎవరు గెలిచినా ఓకే నాకైతే, బట్ నా ఇంటెన్షన్ మాత్రం అమర్ గెలవాలనే ఉంది. యావరు గెలిచే టాప్ 2 లో ఉండే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా అతని 100% ఎఫర్ట్ అయితేనేమి, టాస్కుల పరంగా అయితేనేమి డెఫినెట్ గా ఉండొచ్చు అండి. ఇప్పుడు అంటే ప్రియాంక గారు, అర్జున్ గారు, శివాజీ గారు వీళ్ళు ముగ్గురులో తెలివైన వాళ్ళు ఎవరు అంటారు? శివాజీ సార్ అసలు నో డౌట్ ఎట్ ఆల్. మైండ్ తో గేమ్ ఆడతారు ఆయన, అసలు ఆయనకి హ్యాట్స్ ఆఫ్. అసలు శివాజీ గారి గురించి ఏం చెప్పారు? శివాజీ గారు బయట అతనికి ఉన్న పలుకుబడి చాలా ఉందండి, బట్ హౌస్ లో ఎంత వరకు ఉండాలో అంతవరకు మాత్రమే. ఎంతో తగ్గాలో అంత తగ్గారు, ఎంత కోప్పడాలో అంత కోప్పడ్డారు. అంటే అతనికి ఎక్కడ మైండ్ గేమ్ ఆడాలి, ఎక్కడ ఫిజికల్ గేమ్ ఆడాలి మొత్తం తెలుసండి. పల్లవి ప్రశాంత్ 2 ఫేసెస్ ఉన్నాయి అని కూడా అంటున్నారు కదా బయట. అంటే ఒకటండి, మనిషిలో మామూలుగా మంచి చెడు ఉంటాయి, అవి 2 ఫేసెస్. అతనికి అక్కడ కనిపించాయి, అంతే తేడా. మీ ఓటు ఎవరికి వేస్తారు? అమర్ గారికి. అమర్ గారి ఖచ్చితంగా. టాప్ 2 లో ఎవరు ఉండాలనుకుంటున్నారు? అమరన్ ప్రశాంత్. శివాజీ గారు, యావర్ గారు వీళ్ళు ఎవరు ఉండరు అంటే ఎఫర్ట్స్ ని బట్టి ఉంటుంది. సో యావర్కి ఒక మేజర్ మైనస్ ఏంటంటే హిజ్ అగ్రెషన్. అదొకటి మేజర్ గా అతనికి మైనస్ పాయింట్ అవుతుంది. ఓటు కాదు, చూపిస్తున్నాను మీకు, నేను ప్రతిరోజు అమర్ గారికే వేస్తాను ఓటు. ఎందుకంటే అతను అంటే పిచ్చోడని చెప్పను కానీ అమాయకత్వం చాలా ఉంది అతనికి. నేను ప్రతిరోజు అతనికి మార్నింగ్ లేవగానే ముందు అతనికి ఓటేసిన తర్వాత నేను ఏదైనా చేస్తాను. థ్యాంక్ యూ.